వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ హౌసింగ్ లేఅవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి. కలెక్టర్ ప్రశాంతి. స్కానింగ్ సెంటర్స్ తనిఖీల్లో లోపాలు మరో కారణం. డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు. రాజమహేంద్రవరం రూరల్ ఎంఆర్ఓ సూర్యకుమార్. ప్రభుత్వ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం సాయంత్రం కొవ్వూరు స్పెక్ లేఅవుట్లలో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇండ్ల స్థలాలలో గృహ నిర్మాణ పనులు చేపట్టడం, లేఅవుట్లో మౌలిక సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం గృహ నిర్మాణాల కోసం అందజేస్తున్న ఆర్థిక చేయూతనివ్వడంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలు అదనపు రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆ మేరకు బ్యాంకర్లతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ లేఅవుట్లలో నీటి వసతి, రహదారులు, శానిటేషన్ నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రాణి సుస్మిత, హౌసింగ్ ఇన్ఛార్జ్ పీడీకేఆర్ ఆర్సీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి స్కానింగ్ సెంటర్లోనూ ఓపీ రూమ్, రిజిస్ట్రేషన్ కౌంటర్, స్కానింగ్ రూమ్ బయట, లోపల గర్భ నిర్ధారణ పరీక్షలు నేరమన్న ఫ్లెక్సీలను ప్రముఖంగా ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు ఆదేశించారు. శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ యందు డాక్టర్ కె వెంకటేశ్వరరావు డిఎంహెచ్ఓ అధ్యక్షతన జిల్లాలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు మరియు జిల్లాలోని గవర్నమెంట్ స్కానింగ్ సెంటర్స్కు పీసీపీఎన్డీఏటీ యాక్ట్ అమలు చేస్తున్న తీరు, సంస్థాగత నిర్మాణంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గర్భస్థ నిర్ధారణ నిబంధనలకు మీరినటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జనాభా పెరుగుదలలో లింగ నిష్పత్తిలో వ్యత్యాసం కనిపిస్తున్న దృష్ట్యా ప్రతి స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధం అనే బోర్డులను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ స్కానింగ్ సెంటర్స్ నిర్దేశించిన విధంగా ఫారం ఎఫ్లు ప్రతి నెల ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలియజేశారు. సమాజంలో జెండర్ లింగ నిష్పత్తి సమానత్వం యొక్క ప్రాముఖ్యతను విస్మరిస్తూ బాలికల ప్రాధాన్యతను తెలియజేశారు. వివిధ స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకి ఆయా సందర్భాల్లో డెకాయెట్ ఆపరేషన్కు సహకారం అందించాలని కోరారు. లింగ నిర్ధారణ వివరాలు తెలియజేయడం కోసం సెక్స్ రేషన్ తగ్గడానికి కారణం కావచ్చు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ క్రమంలో స్కానింగ్ సెంటర్స్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. అధికారులు స్కానింగ్ సెంటర్స్ తనిఖీల్లో లోపాలు మరో కారణం అవుతుందని, కావున క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించే క్రమంలో బాధ్యతతో కూడిన సహకారం అందించాలని పేర్కొన్నారు. అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు డెకాయ్ ఆపరేషన్స్కి మా డిప్యూటీ డిఎంహెచ్ఓల ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన వారు అందరినీ దాన్ని సహకరించమని కోరుతాం. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టిలో అయినా ఎవరి దృష్టిలో అయినా సెక్స్ రేషియో పడిపోతుందనేది ఒక కామెంట్. మీరు లింగ నిర్ధారణ చేయటం వల్ల చేసి వాళ్ళకి సెక్స్ ఏంటనేది చెప్పడం వల్ల సమస్యలు వస్తున్నాయనేది కూడా కామెంట్ వస్తుంది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సరైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించట్లేదని కూడా కామెంట్ వస్తుంది. కాబట్టి ఇక నుంచి జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ సెంటర్స్, రిజిస్టర్డ్ స్కానింగ్ సెంటర్స్ పైన డెకాయ్ ఆపరేషన్ జరుగుతాయి. దానికి మీరు అందరూ సహకరించమని ఈ సందర్భంగా కోరుతున్నాం. డెకాయ్ ఆపరేషన్స్ టీంలో ఎవరెవరు ఉంటారు అన్నది డెమో దగ్గర మీరు ఒకసారి చెప్పండి, ఒకసారి చెప్పండి. ఇందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు లాయర్ గారు ఆల్రెడీ చెప్పారు, మరొకసారి నేను తెలియజేస్తాను. ప్రతి సెంటర్లో గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అనే ఫ్లెక్సీలను ఓపీ రూమ్, రిజిస్టర్ కౌంటర్ వద్ద, స్కానింగ్ రూమ్ ఎదురుగా, స్కానింగ్ రూమ్ లోపల ఉంచాలి. ధరల పట్టిక చూపించాలి.
ప్రతి స్కానింగ్ సెంటర్ నందు ఫామ్ బి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఫార్మ్ ఎఫ్ పూర్తి వివరాలతో గర్భిణీ యొక్క వివరాలతో ఆన్లైన్ చేసి హార్డ్ కాపీలను ఫైల్ చేసి ఉంచాలి. ఓపీ స్లిప్, రెఫరల్ స్లిప్ పై గర్భస్థ శిశులింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని స్టాంప్ లేదా ప్రింట్ చేసి ఉంచాలి. స్కానింగ్ రూమ్ లో ఇతర ఫోటోస్ ఏమి ఉంచకూడదు. రిజిస్ట్రేషన్ లో ఉన్న స్కానింగ్ మిషన్ రూమ్ లో ఉన్న మిషన్ ఒకటే ఉండాలి. ఎక్కడైనా లింగ నిర్ధారణ గురించి తెలియజేసిన అనుమానిత స్కానింగ్ సెంటర్స్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంలో వచ్చిన మా డిప్యూటీ డిఎంహెచ్ఓ అండ్ స్టాఫ్ తోటి మీరు అందరూ సహకరించమని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు మన పిఎస్సి సైడ్ వచ్చిన డాక్టర్లు ఎవరమ్మా? గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయం, పొరపాట్లు సరిదిద్దుకునేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేట్లు రాజమహేంద్రవరం రూరల్ ఎంఆర్ఓ సూర్యకుమార్ పేర్కొన్నారు. శనివారం రాజవోలు పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండలాల్లో గత నెల 12వ తేదీ నుండి గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన రెవెన్యూ తప్పిదాలు సరిదిద్ది రైతుల ఫిర్యాదు మేరకు సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, బొమ్మూరు సిఐటి గణేష్, మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు నిమ్మలపూడి రామకృష్ణ, స్థానిక నాయకులు నక్కా రాంబాబు, సర్వేయర్ భువనేశ్వర్, ఆర్ఐకే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా దమ్ముంటే పాకేసి మరి ఏం చేస్తాం దాన్ని డోలా కట్టు రాజులు ఆవిడ తెలీదా కదా దాన్ని ఏ విధమైన రైట్స్ నాకు ఎవరు బాబు. నువ్వు వచ్చేవాట ఇక్కడికి రాజులు ఇప్పుడు వచ్చేవాడు ఇయ్యో గారు అలా వరకు అన్నారేటీనా గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయాలకు కానీ వారికి ఉన్న అంటే రీసర్వే జరిగినప్పుడు జరిగిన పొరపాట్లని సరిదిద్దడానికి మన నూతన ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులని రైతులకు ఉన్న అన్ని సమస్యల్ని తీర్చడానికి కానీ ప్రతి గ్రామంలోని మండల స్థాయి అధికారుల్ని వీళ్ళందరినీ పంపించి ఆ సమస్యలు తెలుసుకుని త్వరితగతిని సమాధానాలు పరిష్కరించమని తెలియపరిచారు. దాని మీద ఈరోజు అంటే గత నెల 12వ తారీఖు నుంచి ఈ మండలంలో ప్రతి విలేజ్కి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన రాజవోలు గ్రామంలో మొదలుపెట్టాము. వచ్చిన సమస్యల్ని తీసుకుని స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తాము. త్వరితగతిన పరిష్కరించి మేము వాళ్ళకి న్యాయం చేస్తామని తెలియపరచు. ప్రముఖ విద్యావేత్త, సంఘ సేవకుడు, ఇంజనీరింగ్ కళాశాలలో విశ్వసనీయ విశ్వవిద్యాలయ సలహాదారుడు, మోస్ట్ అడ్మైర్డ్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డు గ్రహీత శ్రీకాకుళానికి చెందిన శ్రీ పి వెంకట రమేష్కు రాజమహేంద్రవరంలో ఘన సన్మానం జరిగింది. అనురాగ్ టీ,
సొల్యూషన్స్ అధినేత ఉపా విద్యాసాగర్, డైరెక్టర్ శ్రీకాంత్ కాశీ ఆధ్వర్యంలో రాజమండ్రి జూరా హోటల్లో సన్మానించారు. ఈ సందర్భంగా పి వెంకటేష్ రమేష్ సమాజానికి అందించిన సేవలను వక్తలు కొనియాడారు. వెంకట రమేష్ చేసిన సేవలను గుర్తించిన ఆసియా టుడే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన మోస్ట్ అడ్మైర్డ్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డును ప్రదానం చేసిందని అన్నారు. డిసెంబర్ 21, 2024 హైదరాబాద్లోని తాజా డెక్కన్లో జరిగిన ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్లో 2024 వేడుకలలో ఈ అవార్డును అందించారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డును అందజేశారని పేర్కొన్నారు. పి వెంకట రమేష్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 6 రాష్ట్రాలలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలో విశ్వసనీయ విద్యా సలహాదారునిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యారంగానికి గణనీయమైన కృషి చేశారని కొనియాడారు. తన వృత్తిపరమైన విజయాలతో పాటు రమేష్ మన్యం జిల్లాలో 3 గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల అభివృద్ధి, ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తున్నారని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా 50 మందికి విద్యను అందించడంలో సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పడల బుజ్జి మరియు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు వెంకట రమేష్, ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో ఐ వాజ్ నామినేటెడ్ ఫర్ అవార్డ్స్ ఆర్గనైజ్డ్ బై ఏషియా టుడే. That award is Pride of Nation Award 2024. యాక్చువల్గా ఈ అవార్డ్స్ ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్, బిజినెస్ ఇలా కాన్సెప్ట్స్లో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఓవరాల్గా ఇండియా నుండి 24 మెంబర్స్ నామినేట్ అయ్యారు. అందులో ఎడ్యుకేషన్ నుండి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది తాజ్ దెక్కన్ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు అండ్ ఎంపీలు ఈటెల రాజేందర్ గారు అండ్ బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శి బంగారు లక్ష్మణ్ గారు మరియు లోక్సభ సభ్యులు రఘునందన్ గారి సమక్షంలో ఈ అవార్డు నాకు అందజేయడం జరిగింది 21వ తేదీ డిసెంబర్ రోజండి. సో ఈ అవార్డు రావడం అనేది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీస్ పెంచి ఇంకా మరింతగా విద్యా సంస్థలకి హెల్ప్ చేయాల్సిన బాధ్యత, అవసరం అనేది వచ్చిందని నేను భావిస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, కొలీగ్స్కి అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. కోరుకొండ రోడ్డు రాజా థియేటర్ దగ్గర గల మున్సిపల్ కాలనీ గ్రౌండ్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించడం జరిగింది. ముందుగా భారత మాజీ ప్రధాని దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ని అభినందిస్తున్నారని, ఒక ఆర్థికవేత్తగా ఉంటూ దేశానికి ఎనలేని సేవలు చేశారని, ఆయన హయాంలో సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ట్యాక్స్ పెట్టారని, గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకోవటంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన పథకం పనికి ఆహార పథకం ప్రారంభించారని, నేటి మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత పోషిస్తున్న ఆధార్ కార్డును ఈయన హయాంలో ప్రవేశపెట్టారని, అటువంటి ఆయన్ను భారతదేశం కోల్పోవటం గొప్ప లోటు అని తెలిపారు. మన్మోహన్ సింగ్ గారి యొక్క సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి సంతాప సభకి రాష్ట్ర, జిల్లా, నగర కాంగ్రెస్ ప్రముఖులు అందరూ కూడా హాజరై మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గురించి భారతదేశంలో తెలియని వారు ఎవరో ఉండరు. ఆయనలోని ప్రత్యేకత ఏంటంటే అన్ని పార్టీల వారు ఆయన అభిమానిస్తారు. సాధారణంగా ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని విమర్శించడం, దేశించడం చేస్తారు తప్ప ఈయన ఎవరు కూడా విమర్శించడం లేదు. అలాగే ఈయన కూడా ఎవరిని విమర్శించేవాడు కాదు. పత్రికా సోదరులతో కూడా సొంత సోదరులాగా భావించి పత్రికా విలేకరులు అందరితోటి కూడా చాలా చనువుగా సొంత స్నేహితుల్లా ఉండేవాడు ఆయన. మరి ఈవేళ భారతదేశం ఈ స్థితిలో, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిందంటే కారణం మన్మోహన్ సింగ్. ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ అనుకునే భారతదేశం దివాలా ఎత్తేసింది, అయిపోయింది భారతదేశం పని. అటువంటి టైంలో మన భారతదేశానికి మరి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. మరి ఒక సామాన్యమైన వ్యక్తి భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసినట్టు పెద్ద విషయం కాదు. మరి ఆయన గురించి పొగడటం, ఇలా ఆయన గురించి చెప్పడం అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన డిగ్రీలు కూడా మరి ఎకనామిక్స్లో, ఆయన ఆర్థిక శాస్త్రంలో అనేక యూనివర్సిటీస్ నుంచి డాక్టరేట్లు కూడా పొందాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీ నుంచి. అటువంటి ఆయన మరి భారతదేశంలో పుట్టడమే భారతదేశానికి మనందరూ కూడా గర్వకారణంగా
భావించాలి. ఈవేళ భారతదేశంలో మరి అనేకమైనటువంటి సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు కానివ్వండి, పనికి ఆహార పథకం కానివ్వండి, లేదా ఆధార్ కార్డు కానీ ఇవన్నీ కూడా ఆయన ప్రవేశపెట్టి ఈవేళ ఆయన ప్రవేశపెట్టిన వాటితో ఈవేళ భారతదేశం ఎంతో ప్రపంచంలో గొప్ప స్థాయికి చేరుకుంటుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. अमर रहे 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 अमर रहे। వైఎస్ఆర్ పార్టీ తీరు మొగుడుని కొట్టి మొగసానికి ఎక్కిన చందంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు బంధుజనం కోసం దోచుకోవటం కోసం అన్ని ఛార్జీలు పెంచారు. జగన్ ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారు. ఇప్పుడు పెంచిన ధరలు ఎవరి హయాంలో జగన్ చెప్పాలి. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై పెనుభారం మోపారు. కరెంటు కోతలు విధించారు. కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ట్రాన్స్ఫార్మర్స్ సైతం అధిక ధరకు కొనుగోలు చేశారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. నాకెందుకంటే ఇప్పుడు నేను అన్నాను కాదు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చేశారు. ఇచ్చాను అప్పటికి, నేను కొట్టుకురావాలి జేబులు. రేపు ఐటమ్ వచ్చేస్తాను, లేకపోతే వేరు చెప్పాల్సో చెబుదాం, నలుగురిలో పెట్టి చెప్పేస్తాం ప్రెస్ మీట్లోనే. మీరు ఇకపోతే రేపు మీ పేరు మీద వస్తాయండి ఐటమ్ అన్నాడు. కరెక్ట్గా మాట్లాడటాను కారణం మైకిల్ తీయండి. ఇప్పుడు మైకిల్ రికార్డ్ చేస్తే మాత్రం ఏముంది, మా కార్యకర్తలందరికీ సన్మానం, ఇన్నేళ్ళు నన్ను భరించినందుకు మా కార్యకర్తలకి రేపు కొంచెం భోజనం పెట్టి ఇది అనుకున్నాం, మీరు అందరూ రండి, తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం. కానీ రేపు మీరు కూడా అక్కడే భోంచండి, చెరుకు భోంచాలండి. ఏం లే, కష్టపడ్డ వాళ్ళకి కొంచెం చిన్న సిరి సత్కారం చేద్దాం. నేను ఎవరిని మాట్లాడియాలి, మాట్లాడించాడు రాజు. వెనకడి ఒక ఆమె మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందట. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు దోచుకోవడం కోసం బంధుజనంతో కీలక పోస్టుల్లో నింపి దోపిడీ చేసి ప్రజలెత్తిన భారం వేశాడు. నాసి రకం బొగ్గు కొని ఉత్పత్తి పడిపోతే అధిక ధరలకి కరెంటు కొన్నాడు. దాని ప్రభావం ప్రజల మీద ట్రూఅప్ ఛార్జీలతోటి నెత్తిన భారం వేశాడు. ఈరోజు ధర్నాలు చేస్తావరట, సిగ్గుపడాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా. ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు పెంచి వచ్చిన ధరలు ఎప్పటివి? మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన నిర్వాహకం వల్ల, తప్పుడు విధానాల వల్ల, దోపిడీ విధానాల వల్ల కరెంటు రేట్లు వాళ్ళు మన్నెత్తినేశారు. 22, 23వి, 23, 24వి మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన దగా వల్ల, అధిక ధరకి కరెంటు కొన్నందువల్ల ఆనాటి నిర్ణయాలు తాత్కాలికంగా ఆపి ఆ భారం ఇవాళ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంధన సర్దుబాటు ఛార్జీలు పేరుతోటి దగా చేశారు. ఇవాళ చౌకగా వచ్చే సౌర ఇంధనాన్ని అందుబాటులో లేకుండా చేసావు. వేల కోట్లకి అమ్ముకోవడం కోసం ఆ ప్రాజెక్టుని చౌక ధరకు వచ్చే సౌర విద్యుత్ లేకుండా చేసావు. నాసి రకం బొగ్గు కొనవు, కమిషన్లు కక్కుతుబడి. ఫలితంగా థర్మల్ స్టేషన్లు సరైన విధానంలో నడవలే. ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడో సుదీర్ఘ ప్రాంతం నుంచి కరెంటు కొని తేవటం వల్ల లైన్ ఛార్జీలన్నీ పెరిగిపోయినాయి, లైన్ లాసెస్ పెరిగిపోయినాయి. ఫలితంగా తీవ్రమైన ఒడిదుడుకుని విద్యుత్ సంస్థలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కరెంటు కోతలు విధించావు. వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ చేద్దాన్ని 7 గంటలు కూడా ఇవ్వలేదు. కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు.
ట్రాన్స్ఫార్మర్ లైన్లు మార్చలేదు, ట్రాన్స్ఫార్మర్లు వేయలేదు, ట్రాన్స్ఫార్మర్లో కొనుగోలు. అతి చౌకగా వచ్చే ట్రాన్స్ఫార్మర్లు కూడా 4 రెట్లు అధిక రేట్లు కొన్నావు నీ బంధుజనాంతో నింపి. ఫలితంగానే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఏదో అయిపోయింది ఇంకా చేయలేదని. 10.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసావో జనానికి తెచ్చి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఒక రోడ్డు వేసావా, ఒక బ్రిడ్జి కట్టావా, ఒక కార్యాలయం నిర్మించావా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నీ పక్కదారి పట్టించావు, వ్యవస్థలంతా నీరుగార్చేసావు. ఫలితంగా ఈ రోజున ప్రతి వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి. ఆర్థిక సర్దుబాట్లు, నీటిపారుదల రంగం అంతా నీరుగార్చేసావు, రహదారులను ఛిద్రం చేసావు. వాళ్ళ మరమ్మతులకే వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి. స్థానిక సంస్థలంతా నిర్వీర్యం చేసావు. అందువల్ల నీకు మాట్లాడే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి. నీ తప్పులన్నీ లెక్కించబడతా ఉన్నాయి. మీ మద్దతుదారులు కరువు అయిపోతూ ఉన్నారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కరెంటు ఛార్జీలు పాత బాకీల కింద రావటానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. రేట్లు పెరగటానికి విద్యుత్ సంస్థల నుంచి కొన్న అధిక రేట్లకు కొన్న ఫలితంగా భారం మనమే పడుతూ ఉంది. రేట్లు తగ్గాల్సిన పోయి పెరిగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఇవి ప్రభుత్వ హౌసింగ్ లేఅవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి, కలెక్టర్ ప్రశాంతి. స్కానింగ్ సెంటర్స్ తనిఖీల్లో లోపాలు మరో కారణం, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు, రాజమహేంద్రవరం రూరల్ ఎంఆర్ఓ సూర్యకుమార్. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.